ఆసియా కప్ 2025లో భాగంగా ప్రస్తుతం సూపర్ 4 దశ జరుగుతోంది. ఈ దశలో ఇప్పటికే 2 మ్యాచ్లు జరగగా మొదటి మ్యాచ్లో శ్రీలంకపై బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్లో పాకిస్తాన్పై భారత్ జట్టు ఘన విజయాన్ని అందుకుంది. సూపర్ 4 దశలో గెలిచిన రెండు జట్లు ఈ మ్యాచ్లో తలపడనుండడంతో ఈ మ్యాచ్పై అందరికీ ఆసక్తి పెరిగింది. ముందే నాగిని డాన్స్తో రెచ్చిపోదామని చూసే బంగ్లాదేశ్ జట్టుకు టీమిండియా ఎలాంటి విరుగుడు సిద్ధం చేసి ప్యాకప్ చెప్పి టాటా చెప్పడానికి సన్నాహాలు చేస్తుందో వేచి చూడాలి. అయితే ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టు ఎలా ఉండబోతోంది? భారత తుది జట్టులో ఉండే సమస్యలు ఏంటి? బంగ్లాదేశ్లోని ఏ ముగ్గురు ఆటగాళ్లతో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. భారత జట్టు ఓపెనర్లుగా అభిషేక్, గిల్ ఇద్దరు కూడా సూపర్ బ్యాటింగ్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు గనక పవర్ ప్లే వరకు ఆడితే చాలు, అప్పుడు భారత్ జట్టు మనల్నెవడ్రా ఆపేది అనే రేంజ్లో దూసుకుపోతుంది. ఈ ఇద్దరు ఓపెనర్లు కాస్త జాగ్రత్తగా ఆడితే చాలు, బంగ్లా జట్టు బంగాళాఖాతంలో మునగడం ఖాయం. వన్ డౌన్ బ్యాటర్గా పాక్ మ్యాచ్లో సూర్య 0 పరుగులు చేసి అవుట్ అయ్యి నిరాశపరిచినా ప్రస్తుతం అతడు మంచి ఫామ్లో ఉన్నాడు. ఇక 4వ స్థానంలో వచ్చిన తిలక్ వర్మ తాను ఎందుకు టీ20 క్రికెట్లో నెంబర్ 2 బ్యాటర్ అనే విషయాన్ని వివరిస్తూ పాక్ మ్యాచ్లో దగ్గరుండి ఇండియాను గెలిపించాడు. అయితే ఈ సిరీస్లో మొదటిసారి 5వ స్థానంలో వచ్చిన సంజు శాంసన్ పాక్ మ్యాచ్లో బ్యాటింగ్ చేయడానికి బాగా ఇబ్బంది పడ్డాడు. లీగ్ దశలో ఒమన్తో జరిగిన మ్యాచ్లో వన్ డౌన్ బ్యాటర్గా బాగానే ఆడిన సంజు 5వ స్థానంలో మాత్రం బాగా ఇబ్బంది పడ్డాడు. ఈ విషయమే కాస్త కలవరపెడుతోంది. ఈ గండాన్ని సంజు దాటి ఈ సిరీస్లో 5వ స్థానంలో విశ్వరూపం చూపిస్తాడని ఆశిద్దాం. ఇక ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, దూబే మంచి బౌలింగ్తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా దూబే గోల్డెన్ ఆర్మ్ బౌలర్గా పేరు సంపాదించాడు. బుమ్రా లాంటి బౌలర్తో పాటు మిగతా బౌలర్లకు కూడా వికెట్లు పడినప్పుడు తాను బరిలోకి దిగి వికెట్లు దక్కించుకున్నాడు. పాక్తో మ్యాచ్లో కూడా అదే చేశాడు. కాకపోతే టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బాగా బ్యాటింగ్ చేస్తుండడంతో ఈ ఇద్దరు భారీ హిట్టర్లకు ఈ సిరీస్లో ఎక్కువసేపు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. వచ్చిన అరకొర అవకాశాల్లో పెద్దగా మెరవలేదు. మరి రాబోయే మ్యాచ్ల్లో ఈ ఇద్దరు తమ వీరబాదుడు ఎలా ఉంటుందో ప్రత్యర్థులకు చూపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ బౌలింగ్లో పర్వాలేదనిపించినా బ్యాటింగ్లో మాత్రం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టాప్ లేపాడు. ఒమన్తో జరిగిన మ్యాచ్లో 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి అబ్బురపరిచాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లీగ్ స్టేజ్లో టాప్ క్లాస్ బౌలింగ్తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. కానీ పాక్తో జరిగిన సూపర్ 4 మ్యాచ్లో తన స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయాడు. కుల్దీపే గనక మళ్లీ కాస్త గాడిలో పడితే బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్ అస్సాం ట్రైన్ ఎక్కడం ఖాయం. ఇక మరో స్పెషలిస్ట్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి లీగ్ స్టేజ్లో కాస్త నిరాశపరిచిన సూపర్ 4 దశలో పాక్పై జరిగిన మ్యాచ్లో మంచి ఎకానమీతో బౌలింగ్ చేసి పాక్పై ఒత్తిడి పెంచాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ గనక తన టాప్ క్లాస్ బౌలింగ్ ప్రదర్శన చేస్తే మ్యాచ్ ఎలా ఓడిపోయామో తెలియక బంగ్లాదేశ్కు జరగబోయే మ్యాచ్ మిస్టరీగా మిగిలిపోతుంది. ఇక భారత్ జట్టు తరపున ఒకే ఒక స్పెషలిస్ట్ బౌలర్గా సేవలు అందిస్తున్న బుమ్రా పాక్ మ్యాచ్లో సగటున ఓవర్కు 11కి పైగా పరుగులు సమర్పించుకుని తీవ్రంగా నిరాశపరిచాడు. పాక్ మ్యాచ్ తర్వాత సూర్య మాట్లాడుతూ బుమ్రా ఏమీ రోబో కాదు, కొన్నిసార్లు బౌలింగ్ గాడి తప్పొచ్చు, అంత మాత్రాన భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు అని బుమ్రాకు అండగా నిలిచాడు. కాబట్టి బుమ్రా బౌలింగ్ సరిగ్గా చేయలేడేమో అన్న భయం అవసరం లేదు. బంగ్లాను బెంబేలెత్తించే అస్త్రాలు బుమ్రా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. ఇక బంగ్లాదేశ్ విషయానికొస్తే ఆ జట్టులో ఓ ముగ్గురు ఆటగాళ్ల విషయంలో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆ లిస్టులో ఉన్న మొదటి ఆటగాడు ఆ జట్టు కెప్టెన్ లిటన్ దాస్. కొంతమంది ఆటగాళ్లు కొన్ని జట్లపై రెచ్చిపోతూ ఉంటారు. ఆ లిస్టులో లిటన్ దాస్ ఉన్నాడు. ఈ ఆటగాడు ఇండియాపై మ్యాచ్ అంటే చాలు పూనకాలు లోడింగ్ అన్నట్లు రెచ్చిపోతాడు. కాబట్టి ఇతన్ని కట్టడి చేయడం భారత బౌలర్ల ప్రథమ కర్తవ్యం. ఈ జాబితాలో ఉన్న మరో ఆటగాడు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తౌహీద్ హృదయ్. ఈ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఈ సిరీస్లో అద్భుత ఫామ్లో ఉన్నాడు. మిడిల్ ఆర్డర్లో కీలక సమయంలో మంచి భాగస్వామ్యాలు నిర్మిస్తూ బంగ్లా గెలుపులో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాడు. కాబట్టి అతడికి త్వరగా చెక్ పెట్టేలా టీమిండియా ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఈ లిస్టులో చివరగా ఉన్న ఆటగాడు ఆ జట్టు సీనియర్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్. డెత్ ఓవర్ స్పెషలిస్ట్గా మంచి ఫాస్ట్ బౌలర్గా పేరు సంపాదించిన ముస్తాఫిజుర్ ఈ సిరీస్లో బంగ్లా తరపున టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. కాబట్టి అతడి బౌలింగ్ను ఎదుర్కోవడంపై మన బ్యాటర్లు కాస్త కసరత్తు చేసి జాగ్రత్త వహించాలి. లేదంటే డెత్ ఓవర్లలో ఎక్కువ వికెట్లు కోల్పోవడం ఖాయం. బంగ్లా మ్యాచ్ కోసం భారత్ జట్టు ఎలా సన్నద్ధం అవ్వాలి? తుది జట్టులో పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందా, లేక వేరే ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.